నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ మొదలవుతా ఉన్నాయి. ఎలక్షన్స్ హడావిడిలో బాలకృష్ణ గారు బిజీ అవబోతున్నారనే టాక్ వస్తుంది. అందు గురించి సినిమాలకి రెస్ట్ కూడా ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు విశ్రామం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. సినిమాలన్నీ కూడా హిట్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ NBK 109th మూవీ బాబీ డైరెక్షన్ లో ఇదే సినిమా తర్వాత మళ్ళీ కొద్ది రోజులైతే బ్రేక్ ఇవ్వబోతున్నారని అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనే అంశం మీద ఇవాళ ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ హేమసుందర్ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలను కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అయితే ఇప్పుడు 109th మూవీ NBK బాలకృష్ణ గారి ఆఖరి సినిమా అని చెప్పను, కాకపోతే ఈ సినిమా తర్వాత బ్రేక్ ఏమైనా తీసుకుపోతున్నారంటారా? అంటే వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు దాకా ఆయన రెస్ట్ లేకుండానే సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అంటే ఎలక్షన్లో ప్రచారం చేయాలి కాబట్టి, పోటీ చేస్తారు కాబట్టి కొంత ఆయన విరామం తీసుకోవడానికి కారణం కూడా అదే, తీసుకోవాలనుకోవడానికి. ఎందుకంటే ఫాస్ట్గా చేయడానికి కూడా కారణం అదే. అంటే లాస్ట్ ఇయర్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. బాబీ డైరెక్షన్లో మూవీ శ్రీకర స్టూడియోస్ ప్లస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళందరూ కలిపి చేస్తున్న సినిమా ఇది. అయితే కొంత షెడ్యూల్ ఊటీలో చేశారు, కొంత రాజస్థాన్ అనుకున్నారు యాక్షన్ సన్నివేశాలు, కొంత ఇక్కడే చేశారు షూటింగ్, కొంత మారేడుమిల్లి ఫారెస్ట్ అన్నారు. ఇట్లా రకరకాల లొకేషన్స్లో ఈ సినిమా షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా చేశారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైం రాబోతుంది, క్యాండిడేట్స్ కూడా ప్రకటిస్తున్నారు. అంటే రేపొద్దున అనంతపురం నుంచి ఆయన మళ్ళీ హిందూపురం అప్పుడు పోటీ చేస్తూ ఉంటారు కాబట్టి అనంతపురం జిల్లా నుంచి కూడా ఆయన పోటీ చేస్తే షూటింగ్ జరగడానికి కుదరదు. లేదా ఇంకొకటి ఏంటంటే ప్రచారం కూడా చేయాలి. కేవలం తను పోటీ చేస్తే అక్కడ ఒకటే కాదు కదా, పార్టీ బాధ్యతలు చేపట్టి వాళ్ళ నాన్నగారు స్థాపించిన పార్టీ కాబట్టి, అలాగే ఆయన మరి బావగారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కాబట్టి మరి పార్టీ అభ్యర్థుల ప్రచారానికి ఆయన పాల్గొనాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళతో జతకట్టారు కాబట్టి ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు చేయకుండా బ్రేక్ ఇచ్చేసారు. సినిమాలు అంటే రాజకీయాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు. అలా పెట్టినప్పుడు ఈయన కూడా సినిమాలు చేసుకుంటూ కూర్చుంటే బాగోదు. ఆ ఉద్దేశంతోనే ఆయన గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఎప్పుడు ఏంటనేది ఇంకా తెలియదు. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒకవైపు రీరిలీజింగ్ ప్లాన్లు చేసుకుంటా ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలనే ఉద్దేశంతో నిజంగానే ఇంకా బ్రేక్ ఇస్తారు. రీ రిలీజ్ ప్లాన్ ఆయన కాదు. రిలీజ్ అంటే ఆయన సినిమాలో ఇంకా నాకు తెలిసి నరసింహనాయుడు కూడా రావచ్చు, చెప్పలేము. అది ఈయన ప్లాన్ కాదు. అది ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే గ్యాప్, షూటింగ్ గ్యాప్ తీసుకుంటారు కాబట్టి ఆ షూటింగ్ ఎన్నాడు ఇప్పుడు రేపు మార్చి 2nd వీక్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే ఎన్నికల ప్రచారం ఈ తతంగం అంతా ఉంటుంది. దాదాపు మార్చి ఏప్రిల్ ఎండింగ్ వరకు, మేలో కూడా నాకు తెలిసి ఇబ్బందే. కాబట్టి ఈ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఆయన. అందుకోసం ఆయన ఫాస్ట్గా షూటింగ్లో పాల్గొనడానికి కారణం కూడా ఇది ఉందనే ఉద్దేశంతో. అలా నేను అనుకోవటం ఏంటంటే గ్యాప్ అయితే తీసుకుంటారు. అది రేపు మార్చి, నేను అనుకోవటం ఇప్పటికప్పుడు కాకుండా మార్చి 2nd వీక్ నుంచే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే గ్యాప్ తీసుకోవచ్చు. అప్పటిదాకా మాకు కంటిన్యూగా షూటింగ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను నేను. సినిమా అయితే భారీ అంచనాలతో రూపొందుతుంది. బాబీ డైరెక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ పాటలు, మరి ఈ సినిమాకి సంబంధించినంత 1980s బ్యాక్ డ్రాప్, దీని 3 గెటప్లు ఇట్లా చెప్తే రకరకాలుగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ బాబీ గారి డైరెక్షన్ తర్వాత వరుసగా చాలా సినిమాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు ఉన్నా కానీ ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే మిగతా సినిమాలన్నింటికి ఆయన షూటింగ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సినిమా దసరాకి రిలీజ్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు మే ఎండింగ్ నుంచో ఇప్పటి నుంచో ఆయన మళ్ళీ షూటింగ్కి మేకప్ వేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పటిదాకా కూడా ఆయన విరామం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎప్పటి వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంతా కూడా ఈ సినిమా? ఇప్పుడు షూటింగ్ పార్ట్ ఎంత పార్ట్ అయింది తెలియదు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీశారు. ఊటీలోనే లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది షూటింగ్. అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. మారేడుమిల్లి ఫారెస్ట్లో చేశారు. మొన్న మధ్యన ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్స్ అవి చేశారు. బాబీడియోలు వినాలనుకున్నాం కాబట్టి ఇట్లా కొన్ని ప్యాడింగ్ కూడా భారీ ప్యాడింగ్ ఉంది ఈ సినిమాలో. కొన్ని కీలకమైన సన్నివేశాలన్నీ చాలా చిత్రీకరించారు. ఇంకా షూటింగ్ పార్ట్ ఉంటుంది. ఎంత చేసినా ఇంకొక 2 నెలలు షూటింగ్లో ఆయన పాల్గొనాల్సి ఉంటుంది. ఆ 2 నెలలు జూన్ జూలై అవుతాయేమో అనుకుంటున్నాను నేను అనుకోవటం. జూన్ జూలై అయిపోతే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంటే ఇక బాలయ్య బాబు లేని సన్నివేశాలను ఇంకా అవసరమైతే గ్యాప్లో చేసుకుంటారు. ఎప్పుడైతే ఆయన పూర్తిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో ఆ టైంలో ఆ బాలయ్య బాబు లేని సన్నివేశాలు కొన్ని ఉంటే అవి చిత్రీకరించుకుని జూన్ జూలైకి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అట్లా చేసుకుని దసరాకి రావచ్చు అవకాశం ఉంది. ఎందుకంటే బాలయ్య బాబు సినిమాలని ఈ మధ్యకాలంలో దసరా టైము మన డిసెంబర్కి ముందే రిలీజ్ అవుతూ వస్తున్నాయి. మళ్ళీ డిసెంబర్ అన్స్టాపుల్ ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి. ఇలా ఆయన షెడ్యూల్ అంతా అలా ఉంది కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే
అక్టోబర్ నవంబర్ కల్లా సినిమా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన భగవంత్ కేసరి లాగానే అలా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తారో అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఇన్ కేసు మీరు అన్నట్టు ఎలక్షన్లో బిజీగా ఉండి ఆయన హిందూపురం నుంచి మళ్ళీ గెలిచి అంతా ఇంకా ఈసారి ఎక్కువ పదవి ఎక్కువ కనుక వచ్చినట్లయితే ఎక్కువ పదవులు కానీ ఎక్కువ హోదా అంటే మంత్రి పదవి తీసుకుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉన్నా కమిటీ అయిన సినిమాలు పూర్తి చేయాలి కదా. అది ఆ కమిటీ అయిన సినిమాలు పూర్తి చేస్తారు. ఆయనకి ఇప్పుడు సినిమాల మీద టైం నడుస్తుంది, అవి పక్కన పెట్టే పరిస్థితి ఏమి ఉండదు నేను అనుకోవటం. అదే ఇదే ఇంకో పక్కన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ టైం అంతా ఫుల్ టైమ్ వీటికే సరిపోతుంది. ఆ టైం అంతా సో ఖచ్చితంగా మెయిన్ ప్రియారిటీ అయితే సినిమాలకైతే ఇవ్వబోతున్నారు. ఇస్తారు, అది ఎలక్షన్ తర్వాత ఇస్తారు. కొద్ది రోజులైతే బ్రేక్ రావచ్చు. సో అదండి. సో మొత్తానికైతే విరామం అయితే తీసుకోరు, కాకపోతే కొద్ది రోజులు ఈ ఎలక్షన్ హడావిలో కాబట్టి తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఏ వార్త అయితే మనం విన్నామో అది నిజమే అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారు ఎప్పట్లాగే సినిమాలతో మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు.